అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు వైవిఎస్ గిరిరావు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్తే అండి. గురుగారు, ఇంట్రెస్టింగ్ టాపిక్. అసలు దయ్యాలు నిజంగా ఉన్నాయా? ఎలాంటి వారిని ఈ దయ్యాలు ఆకర్షిస్తాయి? కాస్త వివరించండి. దయ్యాలు ఉన్నాయా అంటే, ఇప్పుడు దయ్యాలు అనేది ఏంటంటే మా దృష్టిలో ఈ పునర్జన్మ సిద్ధాంతాన్ని ఎవరైతే నమ్ముతారో వీళ్ళకి అంటే ఈ శరీరంలో సోల్ అనేది ఒకటి ఉంటుందని, అంటే మనకి కిడ్లియర్ ఫోటోగ్రఫీ అనేది ఒకటి సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు. కిడ్లియర్ ఫోటోగ్రఫీ అంటే ఒక ఎరా ఉంటుందని, లోపల ఈ సోల్కి రకరకమైన షేడ్స్ ఉంటాయని ఫోటోగ్రఫీలో చూడటం. అంటే మిమ్మల్ని ద్వేషించి బాధపడుతూ దుఃఖపడుతున్నప్పుడు ఎరా కలర్కి వస్తుందని, పాజిటివ్గా ఎనర్జీ ఉత్సాహంగా ఉన్నప్పుడు ఒక ఎరా వస్తుందని, లోపల సోల్ అనేది ఒకటి ఉందని అనుకుంటున్నాం. అలాగే విష్ణు పురాణంలో చెప్పినప్పుడు ఏంటంటే ఈ శరీరం బాడీ ఉంటుంది కదా, మామూలుగా ఏంటంటే తల్లి నుంచి బిడ్డకి బొడ్డు ద్వారా ఆహారం వస్తుంది. అలాగే ఈ సూక్ష్మ శరీరం స్థూల శరీరం రెండు ఉంటాయి. ఈ స్థూల శరీరం చనిపోయిన తర్వాత కూడా సూక్ష్మ శరీరం అలాగే పైన వేలాడుతూ ఈ బొడ్డు దగ్గర నుంచి ఒక నాళం దానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఇది ఎప్పటిదాకా ఉంటుంది? ఆ బాడీని దహనం కానీ పూడిక కానీ చేసేదాకా కూడా అక్కడ అంటిపెట్టుకుని ఉంటుంది. ఈ బాడీ దహనం అయిపోయిన తర్వాత, అంటే బాడీ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి ఈ 10వ రోజు 15వ రోజు కర్మం చేస్తాం మనం. ఆ చేసేదాకా కూడా ఏంటంటే ఇది ఆ ఎన్విరాన్మెంట్లో తిరుగుతూ ఉంటుంది, అక్కడే ఉంటుంది. ఉన్నప్పుడు మీకు ఏదేదో ఆ నలుగురు సినిమాలో చూపించినట్టుగా ఇవన్నీ శాస్త్రీయంగా అలా ఉంటుంది. ఉన్న తర్వాత ఏంటంటే 12వ రోజు గతులు ఇవన్నీ అయిన తర్వాత ఏంటంటే అది మామూలుగా నెక్స్ట్ బర్త్కి వెళ్ళిపోతుంది. ఈ వెళ్ళిపోటానికి మధ్యలో ఇవి ఏంటంటే బాగా తీవ్రమైన కోరిక తపన ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఈ సోలు గాల్లోకి వెళ్ళిన తర్వాత అన్సాటిస్ఫైడ్ ఉంటుంది దానికి, ఇంకా ఏదో చెయ్యాలని. లేకపోతే ఏదైనా హత్య చేశారనుకోండి, వాళ్ళకి ఏంటంటే నేను బతకాలని కోరిక ఉంటుంది. అలా ఎవరి మీద క్రోధం ఉంటుంది, వాడు వీడిని కాల్ చేయటమో వాడు బాంబు వేసి బ్లాస్ట్ చేయటమో జరుగుతుంది. జరిగినప్పుడు లోపల కసి ఉండిపోతుంది కదా. ఈ కసి వల్ల ఏంటంటే వాటికి తర్వాత చేయాల్సినటువంటి క్రతువులు చేయకపోవటం వల్ల అది అక్కడ తిరుగుతూ ఉంటుంది. ఈ తిరిగేదాన్ని దెయ్యం అని అంటారు ప్రధానంగా. ఈ దెయ్యము అనేది ఏంటంటే వాటి లైఫ్ వాటిది, మన లైఫ్ మనకి, మన జోలికి అవి రావు. కాకపోతే ఎవరి మీద అయితే ఏ కోరికతో అయితే చనిపోయారో, ఏ ప్రాంతాన్ని చనిపోయారో, ఎవరికి ఏదో మంచి చేయాలనో ఎవరికి చెడు చేయాలనో వాడి తీవ్రమైన కోరిక ఉంటుందో వాళ్ళకి దగ్గర అవ్వడానికి, వాళ్ళతో మాట్లాడటానికి మీకు సేమ్ అందులో చిన్నపెట్టినట్టే అవి తాపత్రయపడుతుంటాయి. ఈ తాపత్రయపడేటప్పుడు ఏంటంటే వీళ్ళల్లో ఎప్పుడైతే ప్యూరిఫికేషన్ ఎక్కువ ఉంటుందో వాళ్ళ జోలికి రావడానికి ఇష్టపడవు. సోల్ అనేది, ఈ సోల్ అనేది ఇష్టపడకపోవడం వల్ల అంటే వాళ్ళకి ఆకర్షించలేదు. మీకు ఎందుకు, మీకు ధార్మికమైన పూజల్లో కూడా చాలామంది మీకు ఐడియా లేదేమో, ఉత్తిష్టంతు బుత విశాచ ఇద ముబారకాయతే శమరోధేన బ్రహ్మకర్మ సమారభే నక్షత్ర వాసన చూసి వెనకాలైన అంటారు చూసారా. ఇక్కడ నేను బ్రహ్మకారం చేస్తున్నాను, ఇక్కడైతే భూతపేట విశాచాలు ఇవన్నీ విలేజ్ పవర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వెంటనే ఇక్కడి నుంచి ఈ ప్లేస్ నుంచి తక్షణమే దూరంగా వెళ్ళండి అని ఆదేశిస్తాం. ఇది ప్రతివాడు పూజలో అందరూ చేస్తున్న పని, అర్థమైందా? ఇది హైందవ ధర్మంలో దేవుణ్ణి ఎలా నమ్ముతారో దీన్ని కూడా నమ్ముతారు. కానీ అవి మనకి ఎప్పుడూ కూడా కీడు చేయవు, మనకి ఇబ్బంది పెట్టవు, మన జోలికి రావు. ఎవరికి వస్తాయంటే కేవలం ఎవరి మీద ఇది పర్టికులర్గా ఇష్టం కానీ ద్వేషం కానీ పెట్టుకుని ఉంటారో వాళ్ళ దగ్గరికి రావడానికి, వాళ్ళకి రిస్ట్రిక్షన్ చేయడానికి కూడా వీలు పడుతుంటాయి. ఈ యాక్సిడెంటల్ జోన్స్ అని కొన్ని ఉంటాయి. మీరు చాలా ఇప్పటికీ కూడా చాలా మెరాకిల్గా జరుగుతుంటాయి యాక్సిడెంటల్ జోన్స్. ఈ యాక్సిడెంటల్ జోన్లో ఏంటంటే ఆ సోలు ఆ ప్రతివాడిని యూటర్న్లో లాగా, సినిమాలో లాగా ఆకర్షిస్తుంది అంటున్నారు కదా. ఈ ఆకర్షించినప్పుడు ఏం చేస్తుందంటే, నేను కారులో వెళ్తున్నాను, బండి మీద వెళ్తున్నాను, ఈ పక్కకి వెళితే పడిపోతాను, ఆ చెట్టుకు గుద్దేస్తానో మనకి తెలుస్తుంటుంది, కాన్సెషన్ మెయిన్ ఉంటుంది. కానీ మనం దాన్ని తిప్పలేం. అంటే ఈ యాక్సిడెంట్ జోన్లో యాక్సిడెంట్ అయిన ప్రతివాడిని అడగండి, వాడికి లోపల కాన్సెప్ట్లో తెలుస్తూ ఉంటుంది. అయ్యో నేను పక్క వెళ్ళిపోతున్నానే, చెట్టుకు తగులుతోంది, కింద పడిపోతున్నానే, రోడ్డు నుంచి మార్జిన్లోకి వెళ్ళిపోతున్నానే తెలుస్తున్నా కానీ ఆ తెలియకనాలు అలా పెట్టుకుని వెళ్ళిపోతాడు. దీనికి కారణం ఏంటంటే అక్కడ ఆ ప్రాంతాన్ని ఏదైతే పట్టుకుని ఈవిల్ పవర్ ఉందో ఇది కారణం.
కాకపోతే ఏంటంటే మెజారిటీ ఏంటంటే ఈ అభూత కల్పనలు, అంటే నాకు ప్రాక్టికల్గా నా లైఫ్లో జరిగింది ఒకటి చెప్తాను, చిన్న బిట్ అది. మేము అక్కడ గుంటూరు జిల్లాలో చెరుకుపల్లి అనే ఊరు నుంచి సినిమాకి వెళ్ళాం. ఏదో నేను మా మేనమావ కొడుకుని వెళ్ళినా, వాడికి నాకేదో చిన్న యూత్లో 17-16 వయసులో నేను ఆ సినిమాకి వెళ్తాను, నువ్వు ఈ సినిమాకి వెళ్తానంటే వాడి దగ్గర సైకిల్ ఉంది, నా దగ్గర సైకిల్ లేదు. అయిన తర్వాత ఎక్కించుకుందిలే అనుకున్నాము. వాడితో నా మీద అలిగాడు, వాడికి ఇష్టమైన సినిమాకి నేను వెళ్ళాడు, నాకు ఇష్టమైన సినిమాకి నేను వెళ్ళాను. అయిన తర్వాత వాడు రావడం ఉద్దేశంతో, వాడు ఇంకా ఎంతసేపు కూర్చొని రాలేని ఉద్దేశంతో నేను నడుచుకుంటూ ఆ 2 కిలోమీటర్స్ వెళ్ళాను. ఈ మధ్యలో అన్నీ కూడా ఈ సమాధులు అంటే కొలిక లేదు అంటారు కదా, వాటి మీదుగా నడుచుకుంటూ రావాలి. నేను చక్కగా బిస్కెట్ కలర్ ప్యాంట్ వేసుకున్నాను, బిస్కెట్ కలర్ షర్ట్ వేసుకుని ఉన్నాను, చక్కగా వెళ్తున్నాను. వెళ్తూ ఉంటుంటే నాకేంటంటే సిటీలో పెరిగిన వాడిని కదా, కొద్దిగా విలేజ్లో 2 కిలోమీటర్లు అంటే 19 వాడి మీద 19 నడుస్తున్నాను కదా అర్ధరాత్రి 1 గంటకి. చక్కగా సమాధులు పక్క నుంచి నడుచుకుంటూ వస్తున్నా. రోడ్డు అట్టే ఉంటుంది, అది చెరుకుపల్లి టు వలసలపాలెం. నడుచుకుంటూ వస్తూ ఉంటే ఎవడో వెనక నుంచి సైకిల్ వేసుకొస్తున్నాడు. నాకంటే విలేజర్స్ ఏంటంటే జనరల్గా నీళ్ళు కావాలన్నా లిఫ్ట్ కావాలన్నా లిఫ్ట్ ఇస్తారు కదా ఉద్దేశంతో సైకిల్ వేసుకొస్తున్నాడు ఒక ఆయన. వస్తుంటే నేను గబుక్కుని ఆయన చూసి అమ్మాయి ఎవరో వస్తున్నారు దగ్గరికి రాగానే ఏమంటే నేను వస్తాను ఆగండి అన్న. అంతే నా వంక బిత్తర చూపు చూసి గమగా స్పీడ్గా వెళ్ళిపోయాడు. నేను నవ్వుకున్నాను, ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయాను. నీరసంగా వచ్చి పడుకున్న వాడిని అందరూ తెల్లారుజామున 5ంటికి లేస్తారు కదా, మనకి రాత్రి అంతా నడిచి 2 కిలోమీటర్ల సరికి అలుపు వచ్చింది. పడుకుని 6:30కి 7ంటికి లేచా. నేను లేచిన తర్వాత స్నానం చేసి పూజ చేసుకునేదాకా నేను ఎవరితో మాట్లాడను. ఈ లోపు నేను లేవంగానే పక్క నుంచి ఊళ్ళో టాకు రాత్రి అక్కడ దెయ్యం కనిపించిందిట, నేను వస్తున్నా అని చెప్పిందిట. అని ఆ వాకిట్లో అందరూ చర్చలు, మా మేనమావ గారి పనులు, వీళ్ళందరూ చర్చలు. నాకేమో లోపల కడుపు తాపత్రయం ఆగదు. ఆగకుండా నేను స్నానం పూజ అంత అయిన తర్వాత ఆ దయ్యాన్ని నేనే ఇలా జరిగింది, నాకేంటి నడవలేక నీరసం వచ్చాయని ఆగమన్నాను. అంటే అప్పుడు వాళ్ళు కొన్ని విషయం చెప్పారు. ఈ దెయ్యాలు వెళ్ళేటప్పుడు మేము జనరల్గా ఏంటంటే ఆ భయం అనే వాళ్ళంటే చుట్టగాల్చుకుంటూ వస్తారు, లేదా రాత్రిపూట ఆ పంట పొలాల్లో పడుకున్న వాళ్ళని కూడా గబుక్కుని దగ్గరికి వెళ్ళి లేపకూడదుట. దూరం నుంచి ఎవరయ్యా అక్కడ పడుకున్నావు అని చెప్పి కాకేయాలి. నువ్వు సడన్గా అట్లా అడిగేసరికి అక్కడ సమయాల మధ్యలో కంగారు పడి, అంటే ఏంటంటే ఉన్నది ఫ్యాక్ట్, అర్థమైందా? అంటే ఈవిల్ పవర్ ఉన్నదనే ఫ్యాక్ట్. కానీ మెజారిటీ ఇన్సిడెంట్స్ ఏమిటయ్యా అంటే, ఇప్పుడు నేను చెప్పాను నా ఎక్స్పీరియన్స్ ఉంది, ఇటువంటి మెజారిటీ ఉన్నాయి. అంటే 100 పాయింట్స్లో 99 కథలు నన్ను చూసి ఎవరో దయ్యం అనుకున్నారు సరే, ఇటువంటివే ఎక్కువ ఉంటాయి. అపోహలు ఎక్కువ ఉంటాయి. ఈ చేతపడలు ఎలా అపోహలో అలా ఉంటాయి. మీకు దైవం కానీ దెయ్యం కానీ ప్రాక్టికల్గా కనిపిస్తే, దేవుడు ఒంట్లోకి వచ్చాడంటారు చాలామంది. దేవుడు నిజంగా ఒంట్లోకి వస్తే నీకు తూర్పుకి ఎక్కికెళ్తే మంచి జరుగుతుంది, 4 ఏళ్ళ తర్వాత మంచి జరుగుతుంది. ఇది చిలక దోషం చేసేవాడు చెప్పేటువంటి పడికట్టు రాయి. అలా కాకుండా ఒకసారి ఇట్లాగే ఎవరో అంటే నేను వెళ్ళి నాకు బలానా ఆఫీస్లో బలానా ఫైల్లో బలానా ప్రాబ్లం ఉంది, ఏం చేయాలి? దేవుడైతే అన్నీ తెలుస్తాయి కదా. అంటే నిజంగా ఒంటి మీదకి దేవుడు వస్తే తెలుస్తాయి, దయ్యమైనా తెలుస్తాయి. అలాగే మాకు నేను చిన్నప్పుడు 6, 7, 7 అట్లా ఉండగా ఎన్ఎస్ రైట్ కెనాల్స్ మా నాన్నగారు పనిచేసేటప్పుడు బాదరయ్య గారు ఒక ఆయన ఉన్నాడు డ్రైవరు. ఆయనకి ఇల్లిటరేటు, అన్ఎడ్యుకేటెడ్. ఆయన ఒంటి మీదకి బ్లాక్ మ్యాజిక్స్ అని చేసేవాడు. ఆయన చేసి తాంత్రిక పూజలు చేసేవాడు. ఆయనకి ఒంటి మీద దెయ్యం వచ్చేది. ఆ దెయ్యం వచ్చినప్పుడు ఆయనకి తెలుగు తప్పితే ఏమీ రాదు. ఆ దెయ్యం వచ్చినప్పుడు ఏదైతే ఆవహిస్తుందో అప్పుడు అనర్గళంగా ఇంగ్లీష్ అంటే ఆఫీసర్స్ కూడా అందినటువంటి మంచి లాంగ్వేజ్లో పొలైట్గా ఒక మాస్ వాడు పొలైట్గా మాట్లాడేవాడు. ఒకసారి తమిళ్ మాట్లాడేవాడు, సార్ అరవం మాట్లాడేవాడు. అలాగే వీళ్ళకి తెలిసినటువంటివి కూడా చెప్తుంటారు. అంటే వాళ్ళకి రిలేటెడ్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళ స్టోరీ పర్సనల్ ఉంటాయి. ఇప్పుడు మనకి చూడమని ఇచ్చినప్పుడు కనుక పర్సనల్గా కొన్ని విషయాలు చెప్పింది సీతాదేవి ఆంజనేయ స్వామికి. ఇది నాకు రాముల వారికి వ్యక్తిగతమైనది, బయట వాళ్ళకి తెలియదు, ఇది తీసుకెళ్ళి చెప్పు. ఆయన సింధూరం రాసుకుంటే ఒకసారి మేము ఏకాంతంలో ఉన్నప్పుడు ఆయన ఇట్లా చిరునవ్వుతో మెచ్చుకున్నారు, నన్ను పొగిడారు. ఇవి చెప్పినప్పుడు ఏంటి బయట వాడికి తెలియదు. అలా వాళ్ళ సోల్స్కి పర్సనల్ అయినవి అన్నీ అందరికీ పబ్లిక్ చెప్పుకోం. అలా చెప్పుకోలేనివి ఆ సోల్ వచ్చినప్పుడు చెప్తే దట్ ఈజ్ కరెక్ట్, అది ఒరిజినల్. అలాంటివి 100కో 1,00,00,000కో ఒకటి ఉంటాయి. అది కాకుండా ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ లాంటివి ఎక్కువ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ దయ్యాలు అనేది మూఢనమ్మకమైన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే కారణం ఏంటంటే ఆ ఒరిజినాలిటీ వచ్చినవి నిజంగా ఉంటాయి. వచ్చినప్పుడు ఏంటంటే ఈ పడిగట్టు రాళ్ళు ఎవడో చెప్పడం,
ప్రాక్టికల్గా మీ పర్సనల్ విషయాలన్నీ కూడా మీతో డిస్కస్ చేసేటువంటి పరిస్థితి వస్తుంది. గురుగారు అలాగే ఈ దెయ్యాలు వేరే వాళ్ళ బాడీలో దూరి ఆ కోరికలు తీర్చుకుంటాయి అంటారు, మరి దాని గురించి ఏమంటారు? సినిమాల్లో మనం చూస్తూనే ఉంటాం సాధారణంగా. అవేంటంటే వీళ్ళు ధార్మికంగా బతకని వాళ్ళకి కానీ, లేకపోతే ఏంటంటే బాగా డైల్యూట్ ఏంటంటే ఈ తాంత్రికానికి, అంటే లోపల సాధన సంపత్తి లేని వాడికి తాంత్రికానికి పనికొస్తాడు. ఈ తాంత్రిక పూజలు చేసేవారు కానీ, లేకపోతే ఏంటంటే వామాచారాలు చేసేవాళ్ళు కానీ, వీళ్ళకి ఏంటంటే ఈవిల్ పవర్ అట్రాక్ట్ కావడానికి దగ్గరగా ఉంటాయి. కండిషన్ బాగుంటుంది, ఆ ప్లేస్లో అది నివసించడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఏంటంటే అటువంటి వాళ్ళ దగ్గరికి అవి ఆవహించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఆవహించినప్పుడు మాత్రము ఒరిజినల్గా వాడు లైఫ్లో ఉండగా వాడికి ఏం తెలుసో వాళ్ళందరినీ వాడు గుర్తుపడతాడు, వాళ్ళందరితో వాడు మాట్లాడతాడు, వాళ్ళందరికీ చెప్తాడు. మనకి సైంటిఫిక్గా కూడా పునర్జ సిద్ధాంతంలో లేచి మా నాన్న బలానా వాడు, మా బావమరి వీడి కదా అని అందరితో ఆ చిన్న పిల్లవాడు అందరి వాళ్ళ విషయాలని మాట్లాడేసి మనం అప్పుడు ఇట్లా ఆడుకున్నాం కదా, మనం అక్కడికి వెళ్ళాం కదా, ఇవన్నీ అవి చాలా నాకు తెలిసే ఇప్పుడు దాదాపు 20-25 ఏళ్ళ కిందట ఒకసారి ఎప్పుడో వచ్చింది. ఇలాంటివి రేర్గా వచ్చేవే అఫీషియల్. మెజారిటీ అన్నీ కూడా నా బొలుసుల పాలన చెరుకుబల్ల ఎక్స్పీరియన్స్ లాగా భయపడి మన లోపల ఉన్న ఫియర్తో వచ్చేవి మెజారిటీ ఉన్నాయి. పాము కాటుకి 5 ఉన్నాయి మనకి ఇండియాలో విషపూరితమైనవి, కానీ పాము కాటేసిన భయంతో పోయేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. దెయ్యాల గురించి చాలా ఆసక్తికర విషయం చెప్పారు గురుగారు, ధన్యవాదాలు.